నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మాటల యుద్ధం మొదలైంది. సవాళ్లు ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి. ప్రెస్ మీట్లు దుమ్ము రేపుతున్నాయి. కేసీఆర్ మళ్ళీ అటాకింగ్ మోడ్లోకి వచ్చేసారా? ప్రతిపక్షాలు కూడా ఇదే స్థాయిలో విరుచుకుపడతాయా? తెలంగాణలో పొలిటికల్ వార్ మొదలైందా? తెలంగాణ సీఎం వరుస ప్రెస్ మీట్లు ఏం చెప్తున్నాయి? ఇదే వాళ్ళ స్టోరీ బోర్డ్. తెలంగాణ సీఎం కేసీఆర్ వరుస ప్రెస్ మీట్లు ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కించాయి. కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విపక్షాలపై అటాక్ స్టార్ట్ చేశారు. మామూలుగా కాదు, విపక్ష పార్టీలను చీల్చి చెండాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఒకప్పటి కేసీఆర్ ను చూసినట్టుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేసీఆర్ మళ్ళీ అటాకింగ్ మోడ్లోకి వచ్చేసారా? నన్ను జైలుకు పంపిస్తావాను? బలుపా? అహంకారమా? ఏం కన్నులు నెత్తికొచ్చినాయా? తెలంగాణలో పొలిటికల్ వార్ మొదలైందా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. టచ్ చేసి చూడు కేసీఆర్ను జైలుకు పంపి నువ్వు ఇక్కడ బతికి బట్టగాడి తిరుగుతా అనుకుంటున్నావా? ఏమి మేము చేతులు ముడుచుకొని కూర్చున్నాం అనుకుంటున్నావా? వరుస ప్రెస్ మీట్లు ఏం చెప్తున్నాయి? విపక్షాలు కూడా మాటల యుద్ధం మొదలు పెడతాయా? రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎట్లా చేసినా మోసాన్ని చేసుకున్నావను? ఇంటికో ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేసుకున్నావా? దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చేయకుండా మోసం చేయడం నేర్చుకున్నావను? వార్ మొదలైంది. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా అధికార విపక్షాలు దూకుడు కనబరుస్తున్నాయి. అయితే తెలంగాణ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటుంది. సైలెంట్గా ఉండి సర్రున దూసుకురావడం ఆయన స్టైల్. అందుకే ఆయన సైలెన్స్ కూడా రాజకీయ వర్గాల్లో ఓ సంచలనమే. అలాంటిది మాటలతో సమాధానం చెప్తే విరుచుకుపడితే అంత తేలిగ్గా ఉండదు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితంతో సీఎం కేసీఆర్ సైలెంట్ అవుతారని, జనం ముందుకు రారని కొన్ని వాదనలు వినిపించాయి. కానీ అనూహ్యంగా ప్రెస్ మీట్లతో యుద్ధం ప్రకటించేశారు. దీంతో కేసీఆర్ అటాకింగ్ మోడ్లోకి వచ్చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ సరిహద్దు భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, లేకపోతే మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవాలి. ఇదా రాజకీయం? ప్రజలతో తిలగాటమాడే పద్ధతి ఇదా? ఇలా మొత్తం నాశనం పట్టిన దేశాన్ని, దేశ జీడిపి మంట కలిసిపోయింది, ఫుడ్ సెక్యూరిటీలో నాశనం అయిపోయింది. నేపాల్ కన్నా, బంగ్లాదేశ్ కన్నా, పాకిస్తాన్ కన్నా తక్కువ ఉంటుందా ఇండియా జీడిపి? ఎవరి ఘనకార్యం ఇది? ఎవరి తప్పిది? మీకు చేతగాక, వ్యవహారం చేయరాక అడ్డగోలు ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం పెంచుకుంటా మాటల తూటాలు, పంచ్ లైన్లు, సవాళ్లు, వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు. కేసీఆర్ ప్రెస్ మీట్లు ఆద్యంతం బీజేపీని విమర్శిస్తూ సాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలపై ఆయన విమర్శలు మరింత హైలైట్ అవుతున్నాయి. తెల్లాడాలకు దేశద్రోహించి చంపేయాలి. వారం 10 రోజుల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు మొదలు పెట్టాలి. ఈడీతో రైళ్లు చేయించడం, ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు చేయించడం, ఇదే కదా మీ స్టైల్ దేశంలో. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టడం. ఇక్కడ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. మిస్టర్ బండి సంజయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త. నా హద్దులు నాకు బాగా తెలుసు. కేసీఆర్ రాజకీయ పక్షాలపై విమర్శలు సంధించి తనదైన శైలిలో విరుచుకుపడి చాలా కాలమైంది. ఇతర సందర్భాల్లో మాట్లాడినా అక్కడ ఆయన విమర్శల్లో పెద్దగా మంటలు కనిపించలేదు. కానీ తాజా ప్రెస్ మీట్లతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఆయన అటాకింగ్ మోడ్లోకి వచ్చేసిన సంకేతాలు కనిపించాయి. ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా మాటల యుద్ధంతో సింపుల్గా తిప్పికొట్టడం కేసీఆర్ స్టైల్. కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు వినిపించలేదు. మాటల యుద్ధమూ లేదు. ఎవరి దారిన వారు స్పీచ్లిచ్చుకుంటూ పోతున్న పరిస్థితి. పలు ఉప ఎన్నికలు జరిగినా విమర్శలు ఓ పరిధిలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు. ఒక్కసారిగా అనేక అంశాలు ప్రస్తావించారు కేసీఆర్. రాష్ట్రంలో వరి పంట చుట్టూ ఏర్పడిన దుమారం, పెట్రోల్ ధరలు, రైతు చట్టాలు, దళిత బంధు అన్ని అంశాలపై కేసీఆర్ విపక్షాలను చీల్చి చెండాడారు. నన్ను జైలుకు పంపిస్తావాను? బలుపా? అహంకారమా? ఏం కన్నులు నెత్తికొచ్చినాయా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. టచ్ చేసి చూడు కేసీఆర్ను జైలుకు పంపి నువ్వు ఇక్కడ బతికి బట్టగాడి తిరుగుతా అనుకుంటున్నావా? ఏమి మేము చేతులు ముడుచుకొని కూర్చున్నాం అనుకుంటున్నావా? విమర్శలు ప్రతి విమర్శలతో సాగుతున్న ప్రెస్ మీట్లలో కేసీఆర్ అటాకింగ్ మోడ్ స్పష్టంగా కనిపిస్తోంది. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో బీజేపీ 1-6 సీట్లు గెలిచి ఓ మాదిరిగా బలపడినట్లు కనిపిస్తున్నా గ్రామీణ స్థాయిలో ఇప్పటికీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకే బలమైన కేడర్ ఉంది. ఈ సమయంలో మరింత బలం పెంచుకోవడానికి బీజేపీ నేతలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలు కాస్త ప్రోత్సాహకంగా కనిపించాయి. ఈ తరుణంలో ఎన్నికల సభలు, పాదయాత్రలతో
వరుసగా పార్టీపై ప్రభుత్వంపై చేసిన విమర్శలపై కేసీఆర్ తన సైలెన్స్ను బ్రేక్ చేసి అటాక్ చేయడం రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. పెట్రోల్ ధర పెంచిన ఎందుకు పెంచినంటే తక్కువ కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ పోండి, పాకిస్తాన్ పోండి, ఇదా భాష. పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతారా అని చెప్పి ప్రజలు ఇంకోలో అడిగితే తగ్గాలంటే వాళ్ళు మీరు అటు పోండి. ఇంకేం చెప్తారు? ఉచితాలు ఇచ్చి మీరు సోమరిపోతులను చేస్తున్నారు ప్రజలు. మేము సోమరిపోతులను చేస్తున్నామా? ఎక్కడ సోమరిపోతులు అయితే ఎవరిని సోమరిపోతులను చేసినాం మేము? అంటే పొంతన లేని ఒకటే లెక్క ఇక రొడకొట్టుడు. సమకాలీన రాజకీయ నేతల్లో కేసీఆర్ది ప్రత్యేక స్టైల్. తెగిడినా పొగిడినా ఆయన తీరే సపరేటు. ఎన్ని విమర్శలొచ్చినా, ఏ స్థాయిలో అటాక్ చేసినా ఆయన మాటల ధోరణితో అవలీలగా తిప్పికొట్టడం ప్రత్యేకత. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రెండోసారి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇదే ధోరణి కనబరిచినా కొంతకాలంగా ఈ తరహా అటాక్ ఆయన నుంచి కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ ఇదే అటాక్ కేసీఆర్లో స్పష్టంగా కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కేసీఆర్ నిప్పులే చెరిగారని చెప్పాలి. కొద్ది రోజులుగా తెలంగాణలో వరి అంశంపై వివాదం నడుస్తోంది. కేంద్రం కొననంటోంది, వరి వెయ్యొద్దని మంత్రులు, కలెక్టర్లు రైతులకు సూచిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు వరి వేయండి అంటూ రైతుల్ని ముందుకు నెట్టే తీరు కనిపించింది. ఈ ఎపిసోడ్పై కేసీఆర్ క్లారిటీ ఇస్తూ రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ బాధ్యతారహితంగా కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం నుంచి ఆదేశాలు తీసుకొచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. సంజయ్ తన మెడలు వంచుడు కాదని, తామే ఆయన మెడలు ముక్కలు ముక్కలుగా విరిచి పారేస్తామని హెచ్చరించారు. తనను జైలుకు పంపుతామంటున్నారని, ఒక్కసారి టచ్ చేసి చూడాలని సవాల్ చేశారు. తనను ముట్టుకొని తెలంగాణలో సంజయ్ బతికి బట్ట కట్టగలడా అని హెచ్చరించారు. చాలా దారుణంగా కేసీఆర్ను జైలుకు పంపిస్తాం, మా వ్యూహం మాకుంది, మా జాతీయ అధ్యక్షుడు చెప్పిండు నాకు అని బహిరంగ ప్రకటనలు చేసిండు. అయినా మేము కేర్ చేయలే, ఏనుగోంగా ఎన్ని కుక్కలు మరుగుతాయి అనుకుని. నన్ను జైలుకు పంపిస్తావాను? బలుపా? అహంకారమా? ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. టచ్ చేసి చూడు కేసీఆర్ను జైలుకు పంపి నువ్వు ఇక్కడ బతికి బట్టగాడి తిరుగుతా అనుకుంటున్నావా? ఏమి మేము చేతులు ముడుచుకొని కూర్చున్నాం అనుకుంటున్నావా? ఢిల్లీ బీజేపీ, సిల్లీ బీజేపీ అని రాష్ట్ర బీజేపీని తీసిపారేశారు సీఎం కేసీఆర్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ది తన స్థాయి కాదని, చిన్నవాడన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు క్షమించారని, ఇకపై క్షమించబోనని అన్నారు. వరి ధాన్యం వెయ్యొద్దని ఢిల్లీ బీజేపీ చెబుతుంటే వెయ్యాలంటూ ఇక్కడ సిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొత్త రాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకు ఇప్పటిదాకా కేంద్రంతో సఖ్యతగా ఉన్నామని, ఇకపై చుక్కలు చూపిస్తామని ప్రకటించారు. నేను కూడా ఈరోజు చెప్తున్న రైతాంగానికి ఏంటంటే, తెలంగాణలో సామెత ఉంటుందండి, మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు కలిపింది. ఈ అడ్డదిడ్డం మాట్లాడి, బాధ్యత లేకుండా మాట్లాడి, అనధికారికంగా మాట్లాడి, ఢిల్లీ బీజేపీ ఏమో ఇది చెప్తుంది, ఈ లెటర్లు ఇస్తుంది బాజాప్తా అఫీషియల్గా గవర్నమెంట్ జరిగే కరస్పాండెన్స్లో లెటర్స్ ఇచ్చి మేము కొనము, బాయిల్డ్ రైస్ అయితే 1 కిలో కూడా తీసుకోము అని వాళ్ళు కండిషన్లు పెట్టి రాసి డబ్బులు పేమెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సతాయిస్తారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి పచ్చిగా అబద్ధాలు చెబుతున్నాడని, ఆయనకు నెత్తి లేదు, కత్తి లేదు, బాధ్యతలేని సంజయ్పై మాటల తూటాలు సంధించారు కేసీఆర్. ఇప్పటిదాకా ఏనుగుపోతుంటే ఎన్నో మొరుగుతూ ఉంటాయని వదిలేశా, కానీ రైతాంగం బతుకునే కించపరుస్తున్నాడని ఇక ఊరుకునేదే లేదన్నారు కేసీఆర్. 7 ఏళ్లుగా ఎంతో సంయమనంతో ఉన్నామని, చిల్లర రాజకీయాలతో ఎట్లా పడితే అట్లా మాట్లాడతాము, అడ్డం పొడుగు మాట్లాడతామంటే ఊరుకోబోమని, రాష్ట్రానికి 10 రూపాయలు పనిచేయనోళ్లు తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని కేసీఆర్ మంటలు రేపారు. కేంద్రమిచ్చిన జీవోలు, ఆర్డర్లు బండి సంజయ్కి అర్థమవుతాయా? ఆయనకు హిందీ వస్తదా, ఇంగ్లీష్ వస్తదా, ఏం తెలుసుని మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. కేసీఆర్ను జైలుకు పంపిస్తామని అంటున్నావు, నీకు అహంకారమా, బలుపా? అసలు కేసీఆర్ను ముట్టుకోగలవా? టచ్ చేసి చూడు, నన్ను జైలుకు పంపి నువ్వు ఇక్కడ బతికి బట్ట కడతావా అని సవాలు విసిరారు కేసీఆర్. చాలా దారుణంగా కేసీఆర్ను జైలుకు పంపిస్తాం, మా వ్యూహం మాకుంది, మా జాతీయ అధ్యక్షుడు చెప్పిండు నాకు అని బహిరంగ ప్రకటనలు చేసిండు.
అయినా మేము కేర్ చేయలే, ఏనుగోంగా ఎన్ని కుక్కలు మరుగుతాయి అనుకుని. అటు బీజేపీ నేతలు కూడా వివిధ సందర్భాల్లో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. వీటిపై మంత్రులు సమాధానం ఇవ్వడం తప్ప కేసీఆర్ పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు ఒక్కసారిగా మొదలైన మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. అటు కేసీఆర్ ప్రెస్ మీట్ కు కౌంటర్ గా బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈయనట దేశంలో అగ్గి ఆగుస్తారట. అగ్గి అంటే ఏం చేయాలనుకుంటున్నారు దేశాన్ని? ఈ పక్కకున్న ప్రాజెక్టులు ఆపమంటే నీకు సోహిలేదు, ఇంట్లో వాడు పోయి ఫామ్ హౌస్లో వాడు ఈ పక్క రాష్ట్రం ముట్టడితో ఈయన పోయేట పోటీ కాడట. అగ్గి ఆగిస్తారు, దేశాన్ని అగ్గి ఆగిస్తారట. ఈ పక్క రాష్ట్రం ఆపాస్ పోయాడు ఏ వీక్తో ఎవరికి తొప్పి కరవై పక్క రాష్ట్రం ప్రాజెక్ట్ ఏంటి మొత్తం తెలంగాణ రాష్ట్రం నాశనం చేస్తుండు అంటే ఈడ వీక్ దేశంలో పోయి వీక్తాడు. పోయింది కదా ఫెడరల్ ఫ్రంట్. తెలంగాణ నేతల వరుస ప్రెస్ మీట్లు రాష్ట్ర రాజకీయాలను ఏ దిశకు చేరుస్తాయన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. బీజేపీ తెలంగాణలో బలపడడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో హుజూరాబాద్ ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు సూచికగా ఆ పార్టీ భావించింది. ఇది బీజేపీలో ఉత్సాహానికి కారణమైంది. అదే సమయంలో నిరుద్యోగం, దళిత బంధు, వరి వద్దనడం లాంటి అంశాల్లో ప్రభుత్వంతో పాటు విపక్షాల నుంచి కూడా దూకుడు కనిపించింది. బాత్రూమ్ పైసలు కూడా స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద మేము ఇచ్చినాం. తాగే నీళ్లు అమృత్ పైసలను ఇచ్చింది మేమే. నేషనల్ హైవే ఇచ్చింది మేమే. గ్రామీణ సడక్ యోజన కింద నిధులు ఇచ్చింది మేమే. హరితహారం పైసలు కంపెనీ నిధులు ఇచ్చింది మేమే. బియ్యం పైసలు ఇచ్చింది మేమే. ట్రాక్టర్లో కమిషన్ దొబ్బి జేబులు నింపుకున్న ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మేమే. గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తున్నది మేమే. నిత్యం పలు అంశాలపై విమర్శలు, అటాకింగ్తో లాభపడతాయని బీజేపీ నమ్ముతోంది. అదేవిధంగా హుజూరాబాద్ ఫలితం కూడా అనుకూలంగా వచ్చింది. దీంతో బీజేపీ నేతలు రోజు కేసీఆర్పై అటాక్ మొదలుపెట్టారు. నిజానికి తెలంగాణలో బీజేపీ బలపడాలంటే కేసీఆర్ని అటాక్ చేయడమే కీలకమని కూడా నమ్ముతోంది. మరి కేఆర్ఎంబీ జిఆర్ఎంబీ అన్నప్పుడు సమావేశాలకు ఎందుకు పోయినాను అన్నొక్కటి వాస్తవం ఇంత చెప్తూ మళ్ళీ చెప్తున్నా. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసిన నెంబర్ 1 ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. నెంబర్ 1 ద్రోహి. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఈయన పోయినప్పుడు అన్ని సమావేశాలకు అపేక్ష సమావేశాలు పోయిండు, రకరకాల సమావేశాలు పోయిండు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జిల్లా విషయంలో 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే నువ్వు సంతకం పెట్టినవా లేదా? నువ్వు పెట్టాలని చెప్పి ఒప్పుకో, నేను ఆధారాలు చూపడతా. అయితే హుజూరాబాద్ ఎన్నికల వరకు ఈ విమర్శలను పట్టించుకోలేదు కేసీఆర్. మంత్రులు, ఇతర టీఆర్ఎస్ నేతలే బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇస్తూ వచ్చారు. కానీ హుజూరాబాద్ ఫలితం రివర్స్ కాగానే స్వయంగా దళపతే రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే వరి, పెట్రోల్పై చేస్తున్న విమర్శలకు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. ఇలా తెలంగాణ బీజేపీని అటాక్ చేయడం మొదలుపెట్టిన కేసీఆర్ అటు కేంద్రంపైన విమర్శలు గుప్పించారు. కొంతకాలంగా దేశమంతా పెట్రోల్, డీజిల్ ధరలు మంటలు రేపుతున్నాయి. ఏడాది కాలంగా పెరగడం తప్ప తగ్గని పరిస్థితి. ఈ తరుణంలో దీపావళి సమయంలో కేంద్రం పెట్రోల్ ధర 5 రూపాయలు, డీజిల్ ధర 10 రూపాయలు తగ్గించింది. దీన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రాల్లో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాలను వ్యాట్ తగ్గించాలని డిమాండ్లు మొదలుపెట్టాయి. దీనిపై కూడా ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చేశారు కేసీఆర్. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం కొండంత పెంచి పిసరంత తగ్గించిందని ఆరోపించారు. తామిప్పటిదాకా వ్యాట్ పెంచలేదని, తగ్గించేదీ లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు పెరిగాయంటూ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తోందన్నారు. 5 ఏళ్ల కిందట $105.52 క్రూడాయిల్ ధర ఇప్పుడు $82. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రాల వాటా ఎగ్గొట్టాలని సెస్ కింద మార్చి లక్షల కోట్లు కేంద్రం దండుకుందని విమర్శించారు. 5 ఏళ్ల కిందట పెట్రోల్ $74 ఉంటే ఇప్పుడు $114, డీజిల్ $68 ఉంటే 5 ఏళ్ల కిందట ఇప్పుడు $112కు చేరింది. త్వరలోనే 4 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయని ఓట్లు దండుకునేందుకు కంటి తుడుపు చర్యల కింద కొండంత పెంచి పిసరంత తగ్గించి గొప్పలు చెప్పుకుంటోందని విరుచుకుపడ్డారు. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికల్ని అక్కడి కోసం కంటి తుడుపు చర్య కింద, ఐవాష్ కింద ఒక ₹5 పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎంత ₹10 తగ్గించి ఇదేదో మేము ఘనకార్యం చేసినాం. పెంచింది కొండంత, తగ్గించింది పిసరంత. కొండంత పెంచి పిసరంత తగ్గించి, ఇంకా ఈ గొప్పతనానికి మేము చేసిన గొప్పతనానికి, మేము చేసిన మోసానికి మీరు రాష్ట్రాలు కూడా తగ్గించండి.
కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయబోమంటూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి పెడుతోందని విమర్శించారు. గత యాసంగి వడ్ల సంగతి తేలలేదు, ఈ ఏడాది ఎంత కొంటారో చెప్పండని అడిగితే ఎంతో కొంత తీసుకుంటామని మాత్రమే కేంద్రం చెప్పిందన్నారు. తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో పంట లేదని, శాటిలైట్స్లో కనిపించడం లేదని కేంద్ర మంత్రి కించపరిచే మాటలు మాట్లాడారని విమర్శించారు. పంజాబ్లో మొత్తం వరి ధాన్యం సేకరిస్తారు, కానీ తెలంగాణ ఒడ్లు కొనరట, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు కేసీఆర్. వరి విషయంలో కేంద్రం వైఖరి మారకుంటే చీల్చి చెండాడతామని హెచ్చరించారు. 7 ఏళ్ల నుంచి రాష్ట్ర నీటి వాటాలు తేల్చకుండా, ట్రిబ్యునల్కు రాయకుండా కేంద్రం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. 7 ఏళ్ళ టైం చాలదా ట్రిబ్యునల్ రిఫర్ చేయడానికి? తెలంగాణకు నీళ్ళు వద్దా? నీళ్ళు కావన్నా వద్దా? వాట్ ఈజ్ ప్రివెంటింగ్ యూ? కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి న్యాయపరంగా నీళ్లు రావాలి, గింత వాటా. నువ్వు ట్రిబ్యునల్కి ఏ బామంటే ఏదైందా? నాకు అర్థం కాదు. నీ కింద పెట్టుకొని ఎవరు ఆపుతున్నారు నిన్ను? ఎవరు ఆగబడుతున్నా? నేను కేసీఆర్ ఆగబడుతున్నాడా? కనీసం రాష్ట్ర విభజన చట్టాన్ని కూడా అమలు చేయటం లేదని, ట్రైబల్ వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ ఏవీ ఇవ్వలేదని గుర్తు చేశారు కేసీఆర్. 5 ఏళ్లు కొట్లాడితే హైకోర్టు ఇచ్చారని, తెలంగాణ కోసం ఏమీ చేయకుండా ఉల్టా మళ్ళా మాట్లాడుతున్నారని కత్తులు దూశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, పిచ్చి కోతలు కూసినా ఇన్నాళ్లు క్షమించి వదిలిపెట్టామని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, బాధ్యతారహితంగా మాట్లాడతామంటే మీ మెడలు ఇరుస్తాం, జాగ్రత్త అని హెచ్చరించారు. అటు దళిత బంధు అమలుపై విపక్షాలు చేస్తున్న విమర్శలపైన కేసీఆర్ అటాక్ చేశారు. కేసీఆర్ బతికున్నంతకాలం దళిత బంధు అమలవుతుందన్నారు. దళిత బంధుపై అందరూ ఎగతాళి చేశారని, కానీ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ఓ దగ్గర గెలుస్తారు, ఓ దగ్గర ఓడతారు. 119 మంది ఎమ్మెల్యేల్లో 110 మంది టీఆర్ఎస్కే ఉన్నారన్నారు. ఈ మధ్య దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 30 చోట్ల ఓడిందని, టీఆర్ఎస్ ఒక్క హుజూరాబాద్లో ఓడితే పెద్ద విషయమా అని ప్రశ్నించారు. దళిత బంధు పథకం యథాతథంగా అమలు జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, హుజూరాబాద్ నియోజకవర్గంలో సంపూర్ణంగా అమలు జరుగుతుంది. దళిత బంధు మాట్లాడే తెలివి ఉన్నది నీకు, నీ ముఖానికి. నీకేమైనా బాధ్యత ఉన్నది? నీకు తెలుసా దళిత బంధు ఏందో? అది ఎట్లా పుట్టిందో తెలుసా? నీకు ఎందుకు పుట్టిందో తెలుసా? దాని లోతుపాతులు కానీ మీకు అర్థమైతాయా? ఇప్పటి వరకు ఉపేక్షించామని, ఇక నుంచి కేంద్రం వెంట పడతామన్నారు కేసీఆర్. రాష్ట్రానికి ఏం కావాలో సాధించుకుంటామన్నారు. ఉత్తర భారతంలో రైతు ఉద్యమానికి అండగా నిలుస్తామని, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు కొట్లాడతామన్నారు. అంతేకాదు, పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ఉద్యమిస్తామని క్లారిటీ ఇచ్చారు. డీజిల్ మీద, పెట్రోల్ మీద సెస్ విత్డ్రా చేయాలి. చేస్తారా సస్తారా చెప్పు ఫస్ట్. మేము నేషనల్ హైవే మంజూరు చేసి, నేషనల్ హైవే మంజూరు చేసి ఏం చేస్తావు? గడికి వస్తావా? కేంద్ర ప్రభుత్వం ఎందుకున్నావు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉంటుందంటే దేశానికి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం ఉన్నాడు దేశంలో. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వాలు లేవు, చేయలేదా? ఇట్లే చెప్పారు ఈ పాల్తూ లెక్క. నాకు అర్థం కాదు. రాష్ట్ర బీజేపీతో పాటు కేంద్రం పైన ఒక్కసారిగా అటాక్ చేసిన కేసీఆర్, మీ పరిపాలనలో ప్రజలకు ఏదైనా మంచి పని చేశారా అని ప్రశ్నించారు. దేశ సరిహద్దులను కాపాడడంలో కేంద్రం విఫలమైందని, అరుణాచల్ ప్రదేశ్లో చైనా దూకుడు పెరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీకి ప్రజల చేతిలో శిక్ష తప్పదని, చేతగానితనంతో దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. పెట్రోల్ ధరల వల్ల అన్ని ధరలు పెరిగి సామాన్య ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయన్నారు. పప్పులు, ఉప్పుల ధరలు పెరగడంతో పేద ప్రజలపై ఆర్థిక భారం పడిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతులను కార్పొరేట్ల వద్ద కూలీలను చేసిందని, రాష్ట్ర హక్కుల కోసం ఎవరితోనైనా కొట్లాడతామన్నారు. మేము తగ్గించామండి, క్వశ్చన్ అది నాట్. మేము పెంచలే కదా, మేము పెంచితే కదా తగ్గించేది. మేము ఒక నయా పైసా పెంచలేదు, వ్యాట్ పెంచలే. అది ట్యాక్స్ కదనండి, మేము అవధం చెప్పడానికి ఉండదు కదా, పెంచితే రికార్డులు వస్తుంది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక నయా పైసా వ్యాట్ మేము పెంచలేదు. మమ్మల్ని తగ్గించమని ఎవడంటాడండి? సన్నాసి గాడు. ఏ సన్నాసి పెంచినా వాళ్ళు దించున్నారు. మీరు పెంచిన వాళ్ళు తగ్గించాలా? మేమేం తగ్గించాలా? ఒడ్లు కొని తీరాల్సిందే అని 2600 రైతు కేంద్రాల్లో ధర్నా చేస్తామని ప్రకటించారు కేసీఆర్. ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు వేలాది మంది ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. దేశంలో అగ్గి పెడతాం, పెట్రోల్, డీజిల్పై మేం వ్యాట్ పెంచలేదు కాబట్టి తగ్గించేది లేదు,
వ్యాట్ని ఏ సన్నాసి పెంచాడో ఆ సన్నాసే తగ్గించాలని ఘాటుగా విమర్శించారు. ఇక నుంచి కంటిన్యూ ఫైట్ ఉంటుందని, అవసరాన్ని బట్టి ఫెడరల్ ఫ్రంట్పై ముందుకు పోతామన్న కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్ వాదనను తెరపైకి తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించేలా బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన పార్టీ అని నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోబోమన్నారు. మెడలు విరుస్తాం, అడుగడుగున తరిమి కొడతామని హెచ్చరించారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని మాట్లాడటం కాదు, విచారణ చేయించండని సవాల్ విసిరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా చలనం తీసుకొచ్చాయి. ఎన్నికలు జరిగినా, విపక్షాల సభలు, పాదయాత్రలు ఎన్ని జరిగినా కేసీఆర్ అటాకింగ్ ధోరణి మొదలయ్యాక గేమ్ ఒక్కసారిగా మారుతుంది. ఇది గతంలోనూ కనిపించిన విషయం. ఇప్పుడు మళ్లీ ఇదే తీరు స్పష్టంగా కనిపిస్తోంది. వరిపై విపక్షాల విమర్శలపై మొదలైన అటాకింగ్ అనేక అంశాలను ప్రస్తావిస్తూ నడిచింది. దీనిపై విపక్షాలు కౌంటర్ ప్రెస్ మీట్లు మొదలుపెట్టాయి. సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సైనికుల త్యాగాలను కించపరిచారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత కేసీఆర్కు లేదంటూ కామెంట్ చేశారు. భారత సైన్యాన్ని కేసీఆర్ అవహేళన చేశారని మండిపడ్డారు. సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన కేసీఆర్ ఓ దేశ ద్రోహని కామెంట్ చేశారు. హుజూరాబాద్ ఫలితంతో డిప్రెషన్లోకి వెళ్లిన కేసీఆర్ సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ పైన కేసీఆర్ అబద్ధపు లెక్కలు చెప్తున్నారన్నారు. నయా ఏకనా పైస కాదు, రూపాయి కాదు, ఏకనా పైస కూడా మేము వ్యాటు ట్యాక్స్ పెంచలే అన్నది లేదన్న. అదే అని చెప్పి అనగలేదా? పాప పెంచలే. అప్పుడు సోయి లెక్క పెంచుకుంటే ఇప్పుడు సోయి లెక్క మాట్లాడి మధ్యలో 2015లో పెట్రోల్ మీద 4%, డీజిల్ మీద 5%, 31% నుంచి 35.2% నువ్వు వ్యాటు పెంచినవా లేదా? ఈ జీవో నువ్వు ఇచ్చినవా లేకపోతే ఇంకా ఏ రోజు? 16/1/2015 రోజు. అటు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క టీఆర్ఎస్ బీజేపీలపై మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరూ కలిసి రైతులతో ఆటలాడుతున్నారన్నారు. రైతు పండించిన పంట కొనను అనే మాటలు ఎక్కడా వినలేదు. రెండు పార్టీలు రాజకీయాల కోసం రైతుల్ని నాశనం చేస్తున్నాయన్నారు. బండి సంజయ్, కేసీఆర్ ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమని ఆయన విమర్శించారు. ప్రత్యేకంగా ఉన్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉండే కదా, ఎందుకు చేసుకోలేదు? చేసుకోకపోగా నువ్వేమో ఆయన మీద, బీజేపీ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళు నీ మీద, మీ ఇద్దరు కలిసి ఆట ఆడుతూ తెలంగాణ రైతుల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. తెలంగాణ రైతులను ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు ఇద్దరు కలిసి. ఈయన మీద ఆయన, ఆయన మీద ఈయన. ఇది ఎక్కడ అన్యాయం? ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో మాటల యుద్ధం మొదలైందన్న అంశం స్పష్టంగా కనిపిస్తోంది. వరుస ప్రెస్ మీట్లలో స్పష్టంగా కనిపిస్తున్న అంశం ఇదే. తెలంగాణ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ 7 ఏళ్లు భరించామని, ఇక వదిలేదే లేదని ఫైర్ అవుతున్నారు కేసీఆర్. వరుసగా రెండో రోజు ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ మళ్లీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతల నుండి కేంద్రం విధానాల వరకు అనేక అంశాలపై మండిపడ్డారు. తమ ప్రభుత్వం జోలికొస్తే ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పించగలమో క్లారిటీ ఇచ్చేశారు. వడ్లు కొనమని, వడ్లు కొనాలి కేంద్రం అని చెప్పి వచ్చే శుక్రవారం నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా పెడుతున్నాం. ఇడిచిపెట్టం మిమ్మల్ని ఢిల్లీ దాకా. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతులు పండించిన పంట కొనాలని చెప్పి వేలాది మంది, లక్షలాది మంది రైతులతోని ధర్నాలు చేయబోతున్నాము. మాటలు మాట్లాడేదో చెప్పి, తుతుంబాలు చెప్పి ఊకోం. ఈసారి తేలాలిగా. కొంటవా కొనవా? సీఎం కేసీఆర్ బీజేపీ నేతలపై ఈ స్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు అరుదు. గత ఎన్నికల సమయంలో ఫెడరల్ ఫ్రంట్ నినాదంతో పాటు మోదీ పాలనపైన విమర్శలు చేసిన కేసీఆర్ ఆ తర్వాతి కాలంలో కేంద్రంతో సత్సంబంధాలే నడిపారు. అంతేకాదు పలు సందర్భాల్లో ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధిష్టానంతో ఉన్న సత్సంబంధాలు చూసి రాష్ట్ర బీజేపీ నేతలు అయోమయంలో పడేలా కూడా చేశారు. అయితే ఇప్పటికీ కేసీఆర్కు కేంద్రంతో పెద్దగా సమస్య ఉందనలేం. వరిలాంటి అంశాల వారీగా విమర్శలు చేసినా ఆయన అటాక్ అంతా రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్ల చుట్టూనే సాగింది. ఢిల్లీ బీజేపీ కరెక్టా, సిల్లీ బీజేపీ కరెక్టా అని కేసీఆర్ చేస్తున్న అటాకింగ్ విపక్షాలను ఎరకాటంలో పెట్టడం ఖాయం. కేసీఆర్ ఒట్టి విమర్శలు చేయకుండా కేంద్రం తీరును స్పష్టంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారని టీఆర్ఎస్ నేతలు భావిస్తుంటే, ఇటు బీజేపీ నేతలు కౌంటర్ వాదనలు సిద్ధం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పటి వరకైతే కేసీఆర్ కామెంట్స్ పై బీజేపీ నాయకులు పెద్దగా స్పందించిన పరిస్థితి లేదని చెప్పాలి. మొత్తానికి ఈ పరిణామాలు చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో మాటల వార్ మొదలైందని స్పష్టమవుతోంది. ఇది ఏ దిశగా వెళుతుందో, ఎంతకాలం నడుస్తుందో అనే అంశం ఆసక్తికరంగా మారింది.